హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన సిలబస్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ సిలబస్లో ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదివితే సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ వస్తుంది, ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏంటి అనే దాని మీద ఈరోజు క్లాస్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ని నిరంతరం అందిస్తూ ఉంటాం. ఒక్కసారి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్ని మనం పరిశీలిస్తే, సో ఈ సిలబస్ని మన కన్వీనియంట్ కోసం 6 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ 6 పార్ట్స్లో ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా ఫస్ట్ పార్ట్. సో ఇదంతా కూడా ఈ ఫస్ట్ పార్ట్ అంతా కూడా క్యాలిక్యులేషన్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ అంతా మనం క్యాలిక్యులేషన్ పార్ట్. సో ఈ పార్ట్ మీద మంచి గ్రిప్ వస్తేనే రిమైనింగ్ పార్ట్స్ మీద మనం గ్రిప్ తెచ్చుకోగలుగుతాం. దీని మీద మనకు నాలెడ్జ్ లేకుండా ఈ ప్రాబ్లమ్స్ని మనం చేయకుండా, ఈ ప్రాబ్లమ్స్ని మనం ప్రాక్టీస్ చేయకుండా వేరే వాటి మీద గ్రిప్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. ఒకవేళ గ్రిప్ తెచ్చుకున్నా అది మీకు గుర్తుండదు. సో కాబట్టి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఈ ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి సింప్లిఫికేషన్స్, డెసిమల్స్, నెంబర్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, స్క్వేర్ రూట్స్ అండ్ డిజిటల్ రూట్ మెథడ్. సో వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. వీటిని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటే రిమైనింగ్ మొత్తం కూడా నాట్ ఓన్లీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మొత్తం రీజనింగ్ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. సో దానికి మొత్తానికి కూడా బేస్ ఎక్కడ ఉందంటే ఈ పార్ట్ 1లో ఉంది. ఈ పార్ట్ 1 మీరు చాలా బాగా నేర్చుకోండి, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. మరి ఏముంది ఈ పార్ట్ 1లో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సింప్లిఫికేషన్స్. ఈ సింప్లిఫికేషన్స్లో మనకు ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ వీటిని ఏ విధంగా వాడాలి, బోర్డ్ మాస్. సో బోర్డ్ మాస్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి, వీటిని ఏ విధంగా ఉపయోగించాలనేది సింప్లిఫికేషన్స్లో మనం నేర్చుకుంటాం. వన్స్ ఇవి నేర్చుకుంటే మీరు సింప్లిఫికేషన్స్ అనేవి క్యాలిక్యులేషన్స్లో ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ మీకు వచ్చే 1 మార్క్ కంటే కూడా దీనివల్ల రిమైనింగ్ సబ్జెక్టుల మీద వచ్చేటటువంటి ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఎప్పుడు సింప్లిఫికేషన్స్ అనేది 1 మార్కే కదా అని దీన్ని నెగ్లెక్ట్ చేయమాకండి. అదేవిధంగా నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఏముంది డెసిమల్ ఫ్రాక్షన్స్లో? సో డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఫ్రాక్షన్స్ ఎలా ఉంటాయి? 1/2 ప్లస్ 1/3 అండ్ 1/4 అండ్ 1/5 దెన్ 1/8. సో ఇలా ఉంటాయి ఫ్రాక్షన్స్. సో ఈ ఫ్రాక్షన్స్ని ఏ విధంగా కలపాలి, ఏ విధంగా మైనస్ చేయాలి, ఏ విధంగా ఇంటూ చేయాలి, ఏ విధంగా డివైడ్ చేయాలనేది ఇక్కడ మనం డెసిమల్ ఫ్రాక్షన్స్లో నేర్చుకుంటాం. అంటే ఫ్రాక్షన్స్ని కలపడం, తీసేయడం, మైనస్ చేయడం, ఇంటూ చేయడం అనేది డెసిమల్ ఫ్రాక్షన్స్లో నేర్చుకుంటాం. కాబట్టి ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ నంబర్స్. సో నెంబర్స్లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఈవెన్ నెంబర్స్ అంటే ఏంది, ఆడ్ నెంబర్స్ అంటే ఏంది, ప్రైమ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. మెయిన్గా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో వీటి యొక్క తత్వం ఎలా ఉంటుంది, ఈవెన్ నెంబర్స్ అనేవి ఏ విధంగా డిజైన్ చేయబడి ఉంటాయి, ఆడ్ నెంబర్స్ అనేవి ఏ విధంగా డిజైన్ చేయబడి ఉంటాయి, ప్రైమ్ నెంబర్స్ యొక్క వాటి యొక్క తత్వం అవి ఏ విధంగా డిజైన్ చేయబడి ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది. సో వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసి వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు చాలా ఏరియాల్లో, ఎస్పెషల్లీ ఈ ప్రైమ్ నెంబర్స్ ఉన్నటువంటి ఏరియాలో ఈ ఫ్రాక్షన్స్ని ఏ విధంగా యాడ్ చేయొచ్చు, సో ఫ్రాక్షన్స్ని ఏ విధంగా తీసేయచ్చు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేసేటప్పుడు ఈ నెంబర్స్ అనేవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో 2 ఫ్రాక్షన్స్ని కలపాలి అన్నా, లేదా 2 ఫ్రాక్షన్స్ని తీసివేయాలన్నా, ఒక దాంట్లో నుంచి ఒక ఫ్రాక్షన్ని తీసివేయాలన్నా ఇట్ మస్ట్ ఎల్సిఎం అనేది కంపల్సరీ చేయాల్సిందే. సో ఇలాంటి సందర్భంలో ఎల్సిఎం అనేది మనకు యూజ్ అవుతుంది. సో కాబట్టి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. మీకు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు తక్కువలో తక్కువ 30 స్క్వేర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 30 స్క్వేర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 1కి 10 సార్లు రాయండి, చదవండి, గుర్తుపెట్టుకోండి. దీనికి అంతేగాని సీక్రెట్స్ అవి ఏమి ఉండవు, గుర్తుపెట్టుకోవడం అంతే, బై హార్ట్ చేయడమే. సో క్యూబ్స్ వచ్చేసి
అట్లీస్ట్ 11 క్యూబ్స్ గుర్తుపెట్టుకోండి, వీలైతే 15 వరకు గుర్తుపెట్టుకోండి, లేదా కనీసం 11 క్యూబ్స్ వరకు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో వీటితో పాటు డివిజిబిలిటీ రూల్స్, 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది, 3ది, 4, 5, 6, 7 డాష్ డాష్ ఆన్ 10 వరకు 10 నెంబర్స్, ఈ నెంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ కూడా ఒకసారి చూడండి, వాటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు 324 అనే నెంబర్ ఇచ్చినప్పుడు ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుద్దా లేదా అనేది మనం ఈ నెంబర్ను చూసి చెప్పగలగాలి. సో అంటే అది మనం సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చెప్దాం. సో లాస్ట్లో ఈవెన్ నెంబర్, దీన్ని ఈవెన్ నెంబర్ అంటాం. ఈవెన్ నెంబర్ ఉంటే 2తో డివిజిబుల్ అవుద్ది. అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ అన్న విషయం నీకు తెలవాలి అంటే నీకు నెంబర్స్ మీద ఐడియా ఉండాలి. ఓకేనా, ఇది 2తో డివిజిబుల్ అవుతుంది అంటే నీకు డివిజిబిలిటీ రూల్స్ మీద ఒక ఐడియా ఉండాలి. సో దీన్ని డివైడ్ చేయాలంటే సింప్లిఫికేషన్స్ మీద ఐడియా ఉండాలి. సో కాబట్టి నువ్వు ఏ ప్రాబ్లం చేయాలన్నా కానీ ఈ ఫస్ట్ పార్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్. ఈ పార్ట్ని మీరు ఎంత బాగా నేర్చుకుంటే రిమైనింగ్ పార్ట్స్ని అంత మంచిగా మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. పార్ట్ 1 తర్వాత నెక్స్ట్ పార్ట్ 2. సో పార్ట్ 2 అనేది, పార్ట్ 2లో మనం ఏమేమి డిసైడ్ చేసినాం అంటే పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్స్, సో ఎలిగేషన్ అండ్ మిక్చర్స్. సో ఇందులో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది పర్సంటేజెస్ మీద. పర్సంటేజెస్ అనే టాపిక్ ఈ పార్ట్ 2లో వెరీ 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 ఇంపార్టెంట్. నీకు గనక ఈ పర్సంటేజెస్ని నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే ప్రాఫిట్ అండ్ లాస్ని నువ్వు డైరెక్ట్ చేయగలుగుతావు. క్లాస్ వినకపోయినా చేసేంత నాలెడ్జ్ నీకు వస్తుంది, చేయగలుగుతావు. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా నువ్వు క్లాస్ వినకపోయినప్పటికీ చేయగలుగుతావు. సో కాబట్టి ఈ మొత్తం ఈ పార్ట్ 2కి ఆయుపట్టు ఏంటంటే పర్సంటేజెస్ అనేది నీకు ఎంత బాగా వస్తే రిమైనింగ్ అన్ని అంత మంచిగా వస్తాయి. పర్సంటేజెస్ అనే చాప్టర్ నీకు అర్థం కాకపోతే ఇవి నీకు అర్థం కావు, వీటి మీద నీకు ఒక ఐడియా అనేది రాదు. సో కాబట్టి ఫస్ట్ పర్సంటేజెస్ నేర్చుకోండి. పర్సంటేజ్ నేర్చుకున్నాక ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, లాస్ పర్సంటేజ్ ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది, 12% ఇచ్చినాం, 5% ఇచ్చినాం, పర్సంటేజ్ ఇండైరెక్ట్. సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా సేమ్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇంత % డిస్కౌంట్ ఇచ్చినాం, అంత % డిస్కౌంట్ ఇచ్చినాం అంటాం. సో కాబట్టి వీటన్నిటికి కూడా పర్సంటేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పర్సంటేజ్ అనే చాప్టర్ నేర్చుకున్నాకనే రిమైనింగ్ వీటిని నేర్చుకోండి. వితౌట్ పర్సంటేజ్ని పక్కకు పెట్టి ఇవి నేర్చుకుంటే వృధా ప్రయాస. సో పర్సంటేజ్తో పాటు ఇది నేర్చుకోండి. ఫస్ట్ పర్సంటేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ పార్ట్ 3లో రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ఏజెస్, యావరేజ్. సో యావరేజ్ అనేది ఇండివిజువల్ సబ్జెక్ట్. సో దీనికి దేనితో కూడా పెద్ద రిలేషన్ అనేది ఉండదు. సో యావరేజ్ అనేది దేని మీద డిపెండ్ కాదు, కానీ దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులో ఈ పార్ట్లో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద. సో ఈ రేషియోస్ ఉంది కదా, దీని మీద. సో ఈ రేషియో మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు పార్ట్నర్షిప్ అనే సబ్జెక్ట్ని అంత బాగా చేయగలుగుతారు. అదేవిధంగా ఏజెస్ అనే టాపిక్ని కూడా మీరు అంత బాగా చేయగలుగుతారు. సో కాబట్టి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ని బాగా నేర్చుకోండి. పార్ట్ 3లో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నేర్చుకోకుండా ఈ పార్ట్నర్షిప్ యావరేజెస్ అనే టాపిక్స్ చేయొద్దు. నెక్స్ట్ పార్ట్ 4. సో పార్ట్ 4లో టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ మొత్తం టైమ్ అండ్ డిస్టెన్స్, రిలేటివ్ స్పీడ్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, వీటన్నిటి కూడా ఆగిపట్టు ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్, సో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది ఫస్ట్ చేయండి. సో దీని తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ తర్వాత ట్రైన్స్ అనే టాపిక్ చేయండి. ట్రైన్స్ తర్వాత రిమైనింగ్ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వితౌట్ టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకోకుండా, అది కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోకుండా మీరు ఇవి చేస్తే మీరు కాంపిటేటివ్లో గెటిన్ కాలేరు. ఈ చాప్టర్స్ అనేవి కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థం చేసుకోలేరు. ఏదో పైన అర్థం చేసుకుంటారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థం చేసుకోలేరు. అదేవిధంగా పార్ట్ 5. సో పార్ట్ 5లో వచ్చినప్పుడు టైమ్ అండ్ వర్క్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. టైమ్ అండ్ వర్క్ నేర్చుకున్నాకనే రిమైనింగ్ చైన్ రూల్ కానీ, పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో లాస్ట్ వచ్చేసి మెన్సురేషన్ అనేది ఇది మ్యాథ్స్కి సంబంధించిన సబ్జెక్టు. సో మ్యాథ్స్కి సంబంధించిన సబ్జెక్టు కరెక్టే, కానీ ఇది ఎంతవరకు ఇస్తాడంటే
అప్ టు 10th వరకే ఇస్తాడు, 10th కు మించి ఇవ్వడు. సో 10th కు మించి ఇవ్వడు. నాకు తెలిసి మ్యాక్సిమం 10th దాకా కూడా పోడు, 9th 8th దాకా పోతే ఆడికే ఎక్కువ. సో కాబట్టి దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఒక 4-5 ఫార్ములాస్ నేర్చుకుంటే ఏరియాస్కి సంబంధించి వాల్యూస్కి సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది. సో ఆ టేబుల్ కనుక మీరు బై హ్యాడ్ చేసి ఆ ఫార్ములాస్ మీరు ఐడెంటిఫై చేస్తే మీరు ఇచ్చిన వాల్యూస్ని అందులో ఇన్సర్ట్ చేస్తే మీకు సొల్యూషన్ అనేది వస్తుంది, ఆన్సర్ అనేది వస్తుంది. సో కాబట్టి దీని గురించి ఎక్కువ ఫికర్ కావద్దు. సో మీరు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడంటే పార్ట్ 1లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. పార్ట్ 1 ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. పార్ట్ 1 చేసినాక మీరు పార్ట్ 2లో పర్సంటేజ్ నేర్చుకోకుండా ఏ టాపిక్ కూడా నేర్చుకోవద్దు. పార్ట్ 3లో రేషియో అండ్ ప్రపోర్షన్స్ నేర్చుకోకుండా ఈ రిమైనింగ్ 2 నేర్చుకోవద్దు. ఈ యావరేజ్ అనేది కూడా మీరు నేర్చుకోండి. సో యావరేజ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకోకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ నేర్చుకోకండి. టైమ్ అండ్ వర్క్ నేర్చుకోకుండా చైన్ అండ్ రూల్, పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది నేర్చుకోమాకండి. సో ఇలా నేర్చుకుంటే అంటే మీరు హార్డ్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది 1, 2, 3, 4, 5. సో ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5 టాపిక్స్ ఎట్ ద సేమ్ టైం ఈ పార్ట్ 1లో ఉన్నటువంటి మొత్తం క్యాలిక్యులేషన్స్, సింప్లిఫికేషన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, నెంబర్స్, ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ఇది ఒకటి. సో దీంతో పాటు లాస్ట్ 6th పార్ట్లో ఉన్నటువంటి మెన్సురేషన్ మీరు నేర్చుకోవాల్సిన ఓన్లీ ఈ 7 మాత్రమే. ఈ 7 నేర్చుకుంటే మీకు కంప్లీట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చినట్టే. ఒక పర్సంటేజ్ క్లాస్ అనేది మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఈ క్లాస్ మీకు ఎవ్వరూ టీచ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇండివిజువల్గా నేర్చుకోగలుగుతారు. కానీ పర్సంటేజ్ అనేది రాకుండా ఇది ఎంత పెద్ద లెజెండరీ ఫ్యాకల్టీ వచ్చి చెప్పినా కానీ మీకు దీని మీద గ్రిప్ రాదు. సో కాబట్టి థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ సీక్వెన్స్లో చదవండి, డెఫినెట్గా మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో సక్సెస్ కాగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.